ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా చిన్ని గార్డెన్ చూపిస్తున్నానండి. గబగబా చెప్పేయకపోతే ఇక్కడ స్కూల్ అండి. పిల్లలు అలికిడి, పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇందులో పడిపోతూ ఉంటాయి. కాబట్టి నాకైతే మాటలు ఎక్కువని కూడా మీరు అంటున్నారు, కాబట్టి గమ్మున మాట్లాడేస్తూ ఉంటాను. చూడండి చక్కగా నా చిన్న గార్డెన్ చూసారా? ఇందులో గార్డెన్ చిన్నదే కానండి, మొక్కలు చాలా పెట్టుకున్నానండి. అవన్నీ కూడా మీకు పేరు పేరున చెప్పేస్తూ ఉంటాను. ఇదేమనుకుంటున్నారు, చెమ్మకాయలంటే మా వైజాగ్ వెళ్ళానండి. మా వర ఇచ్చింది, ఇత్తనాలు పెట్టాను, 3 పెట్టానా. మరి ఒకటి మా తోటికోడళ్ళ ఇంటికి పట్టుకెళ్ళానండి, మరిది గారి ఇంట్లో పెట్టాను. మరి ఇవేమో మా హౌస్ ఓనర్ గారికి ఇచ్చి బయట స్థలం ఉంది, అక్కడ పెడతాను. ఇలా చూసారా, 3 రకాల మనీ ప్లాంట్లో ఎన్ని ఉన్నాయో, మూడులో పెట్టానండి. ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం. ఇదిగోనండి, ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి కొంటే పోయిందనుకున్నది, చిన్న కొమ్మతో చాలా అభివృద్ధి అయింది. చాలామందికి ఇచ్చానండి. చాలా బాగుంటుందండి, తీగలాగా పాగుతుంది, గుమ్మానికి అల్లించుకోవచ్చు అన్నమాట. అల్లం మిగిలినప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటాను, ఇలా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట చక్కగా. ఇదిగో చూసారా, ఇది నందివర్ధనం. మా ఓనర్ గారు చెట్టు ఉందండి, ఎవరో రబ్బ ఎరగొట్టు పాడేస్తే ఆ రబ్బ తెచ్చి చక్కగా గుచ్చాను, అలా సిగురొచ్చేసి మొక్క అయితే వచ్చేసిందండి. ఇది మంచి క్వార్టర్స్ ఇదేనండి, తామరాకు మోడలే కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాలు అవుతుంది కొని, పోయిందని పక్కన పాడేస్తే చిన్న ఏరుతో వచ్చిందండి. అది ఇప్పుడు చోట్ల బోల్డ్ అలిమేసింది. ఇది చూసారా, కొత్తిమీరలా ఉంది కానీ ఇది మంచి క్వార్టర్స్ మొక్క. అదే పెట్టానండి, ఇందులో ఎవరికన్నా ఇవ్వచ్చు అని ఈ చిన్న కుండీలో పెట్టాను. చూసారు కదా, ఇదైతే ఏమనుకుంటున్నారు, లవంగం. ఇది లవంగం చెట్టు అనమాట. ఎంత ఎలా గురపలా వచ్చేస్తూ ఉంటుంది, ఈర్చేస్తూ ఉంటాను. కానీ 1-2 ఆకులు కూరను బట్టి, ఒక ఆక 2 ఆక వేసుకుంటూ ఉంటే కూరకు గొప్ప రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరి లవంగం ఎప్పుడు కాస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు శీతలం కదండి, ఆకైతే ఎండిపోయి రాలిపోయింది, మళ్ళీ సిగరేస్తూ ఉందన్నమాట. ఇదిగో చూసారా చక్కగా. అది పీసులు వెళ్ళి ఇందులో కూడా పెట్టేశాను. చక్కగా మా కోడలో పెట్టిందండి. ఇది చెప్తాను దీని గురించి. ఇవేమో చిన్న చిన్న గుత్తి పువ్వులు, చూడు రోజు కలర్ ఇడుస్తాయి చూసారా, ఈ కలర్లో ఇడుస్తాయి అన్నమాట. అవి చక్కగా చిన్న మొక్కలు ఎవరో 2 ఇస్తే ఇలా పెట్టానండి. ఇది కూడా ఒక క్వార్టర్స్ మొక్కే. ఇది క్వార్టర్స్ మొక్కే. ఇండోర్ మొక్కలు అనుకుని మనం ఇండోర్లోనే ఉంచే అక్కర్లేదు, ఎండలో పెట్టినా కూడా అలవాటు పడిపోయి అభివృద్ధి అయిపోతాయండి. ఇదేమో నిచ్చి మల్లె, పొడుగ్గా ఇదిగిపోయిందని కట్ చేసాను, చిగురు వస్తూ ఉన్నదన్నమాట. ఇదైతే చక్కగా సౌర ప్లాంట్ చూసారు కదా. ఇదేంటి అనుకుంటున్నారు కదా, మర్రి చెట్టు మంచిది, దేవతా వృక్షం కదా అని మా కోళ్ళ ఆకులు పెట్టేస్తుందండి, ఆకులతో మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా ఇది అన్నపూర్ణ మొక్క, మా ఆడపడుచుకి ఇవ్వటానికి పెట్టానండి. మా చిన్నత్తయ్య గారు అమ్మాయి ఇక్కడ ఉంటుంది, చక్కగా అభివృద్ధి అయిపోయింది. ఆ అమ్మాయికి ఇచ్చాను కానీ పోయిందంట, అందుకు. ఇదైతే షుగర్ ప్లాంట్ అండి. అయితే దీని నిలువ తెలియక మనకు పని ఉంటుందని ఇరిచిపాడేసాను. ఇప్పుడేమో దానికి కావాల్సి వస్తుందండి, నాకు షుగర్ పెరిగినప్పుడు తింటూ ఉంటున్నాను. ఒక ఆకు నువ్వులు ఏమంటే షుగర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట, చక్కగా లెవెల్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇది మిడి నందివర్ధనం. ఇదండి కదమ్మం. చూసారే కదమ్మం మొక్క ఎంత బాగుందో. ఈ కుండీలో పెట్టాను అనమాట. ఇదిగో ఈ కుండీలో పెట్టానండి. మరి ఒకసారి పువ్వు ఇడిసిందిలేండి, మరి ఇడుస్తుందని చెప్పాడండి. ఇదైతే మహాబెలవం. ఇది మహాబెలవం. నేను లేనండి, హైదరాబాద్ వెళ్ళాను, ఒక 20 రోజులు 25 రోజులు ఉండిపోయాను అక్కడ. అప్పుడు మరి సరిగ్గా చూసుకోరు కదా, మా వారికి ఏమి శ్రద్ధ కాదులేండి, నీళ్ళు ఏమంటేనే సరిగ్గా వేయరు. అది పురుగు పట్టేసి మొత్తం ఆకంతా తినేసింది. ఎంత బాధ వచ్చిందండి చూసి. ఇప్పుడైతే చిగురు వస్తూ ఉందన్నమాట. ఇంకో మహాబెలవం ఇలా ఉంటాయండి ఆకులు, చూసారు కదా. ఇదేమో ఈ మారేడు బెలవం అంటారనమాట. ఇదిగో 3 ఆకులు ఇలా ఉంది కదా. ఇది పరమేశ్వరుడికి చాలా ఇష్టం. అంటే మనం ప్లేస్ లేదు కాబట్టి మనం పెట్టుకునే మొక్కల్లో ముఖ్యమైనవి పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఆ పలానా మొక్క అని చూసుకుని ఆనందం కలుగుతుందని. ఇది బ్రహ్మకమలం ఎక్కడన్నా తిరిగిపోతుంటే పెట్టేస్తూ ఉంటానండి. అప్పుడే 10 సంవత్సరాల పైన అయింది కానీ ఇప్పుడు వచ్చి నాకు ఇడవలేదండి. బ్రహ్మకమలం పెద్దవి, చిన్న ఆకులతో ఉన్నది ఒకటి కొంటే అది మాత్రం చక్కగా మరి 3 బాటలు 4 బాటలు పూసింది. మళ్ళీ పుయ్యలేదు, కొంచెం మొక్కలు కదిపేసి ఇందులో పెట్టేయడం వల్ల, అలకేలకి ఇచ్చేయడం వల్ల. ఇప్పుడైతే ఇది ఇప్పటికీ విడవలేదు అనుకోండి, అలా పెడుతూ ఉంటాను చక్కగా. ఇదిగోండి, ఇది కూడా పీసు లిల్లియ చూసారా, ఇది కూడా పీసు లిల్లియ. ఇది క్వార్టర్స్ మొక్క. ఇది చూసారా, అన్నపూర్ణ మొక్క అనమాట. ఈ అన్నపూర్ణ మొక్క గురించి మీకు బాగా చెప్పాలండి, ఎందుకంటే అదేనండి టెన్నస్ గార్డెన్ పెట్టుకున్నారు విజయనగరం ఆదిలక్ష్మి గారు, ఆమె చెప్పారు అన్నపూర్ణ మొక్క గురించి. మంచి స్మెల్ వస్తుంది, మనం ఏ రైస్ వండుకున్నా 2 ఆకులు వేసుకుంటే బాస్మతి రైస్ వండుకున్నట్టు ఉంటుంది, మంచి ఆరోగ్యం. ఈ ఆకులు వేసుకుని వాటర్ కాసుకుని తాగుతారని, మరి బిర్యానీలో కూడా వేసుకుంటారని, ఏసీ రూమ్లో పెట్టుకుంటారని, ఏసీ కారులో పెట్టుకుంటారని, మంచి స్మెల్ వస్తుందని ఇలా ముట్టుకున్నాను కదండి. బాస్మతి రైస్ స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట, నాకు అలవాటు అయిపోయి. అయితే చిన్న మొక్క ఆన్లైన్లో పెట్టుకున్నానండి.
అది ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను. కానీ హైదరాబాద్ మా అల్లుడు తీసుకెళ్ళాడని, మా అన్నల్లుడే అన్నయ్య గారు అబ్బాయి పాపింటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు నర్సరీకి. 3 మొక్కలు 4 మొక్కలు ఉన్నది చక్కగా దొరికింది నాకు. అయితే తెచ్చుకున్నానండి. తెచ్చుకుని తర్వాత విడతీసి చిన్న చిన్న మొక్కలు ఇలా పెడితే చక్కగా ఇలా అభివృద్ధి అయిపోయినాయి. చూసారా, ఇవి కూడా అయ్యానండి. ఇవి కూడా అయ్యే పెద్ద మొక్కలు అయిపోయినాయి. అయితే నేను ఆకులు కట్ చేసేసి మొదలయ్యి నేను బెడ్రూమ్లో పెడుతుంటాను. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి రైస్ ఉన్నప్పుడు వేస్తూ ఉంటాను, అలానే బిర్యానీ చేసినప్పుడు కూడా వేస్తూ ఉంటాను. చక్కగా నీటిలో వేసుకుని కాసుకుని తాగాలంటే ఎప్పుడు చేయలేదండి. ఇదైతే స్వీట్ నిమ్మ చూసారు కదా. ఇది మాస్పత్రి కూడా చూసారా ఎలా ఉందో చక్కగా. ఇదిగోనండి, ఇది అన్నపూర్ణ మొక్కే. ఇది లెమన్ గడ్డండి. టీలో వేసుకుంటాం, మంచి స్మెల్ వస్తుంది. వాటర్లో వేసుకుని కూడా మరిగించుకుని తాగొచ్చు చక్కగా. మరం ఎప్పుడు తెచ్చినా బాబు ఇంటికాడ నుంచి నిలబడలేదండి. మా కోడలు చేతులు ఉత్తినే మొలిసిపోతుంది, చాలా బాగా వచ్చేస్తుంది. అయితే ఎన్ని మాటలో తెచ్చాను కానీ పోయింది. ఈసారి అయితే ఇలాగా వచ్చిందండి, చిన్న కొమ్మే మనం పెట్టించిందన్నమాట. ఉంటుందండి అత్తయ్య గారు అని. ఇది చూసారా బంతి మొక్క మా వర ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి. ఇది అదే రైలు లేదంటారు కదా, చక్కగా పూసేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒకళ్ళు ఇచ్చారండి క్వార్టర్స్, ఇప్పుడు వచ్చి ఏమీ పూయలేదు కానీ మంచిగా మాత్రం ఇలాగ అభివృద్ధి అయ్యింది చక్కగా. చూసారా, ఎందులో పెడితే అందులో ఇలా తవలపాకు ఉంటుంది నాకు. మొన్నైతే మొత్తం అన్నీ తీసేసానండి ఊరు వెళ్ళినప్పుడు. వచ్చేటప్పటికి రుప్పలాగా అయిపోయింది, నీళ్ళు పోయిక పాడైపోయింది. అవన్నీ కట్ చేసేసి తీసేసాను. ఇది మిరియాల మొక్క, ఇది కూడా శుభ్రం కట్ చేసేస్తే మళ్ళీ సిగురు వచ్చేస్తూ ఉంది. ఈ తోటకూర మొక్క కూడా మా వారి ఇంటికాడ తెచ్చి పెట్టానండి. అలాగే సిలక తోటకూర అంటారనమాట, ఎర్ర తోటకూర మొక్క కూడా పెట్టాను. ఇది కూడా పువ్వులు చాలా బాగా ఈడుస్తుంది. ఎక్కడ కొమ్మ తెచ్చానండి, అప్పుడు ఈడిసిందండి గులాబీ పువ్వుల్లాగా. కొంచెం ఏదో ముళ్ళులాగా ఉంటుంది, చెట్టు పేరు ఏంటో మరి నాకు తెలియదు. ఇది లిల్లీ మొక్క అండి, లిల్లీ పువ్వులు ఇడుస్తుంది కదా, అది ఎవరో చిన్న మొక్క ఇచ్చారు. ఇదిగోండి, ఇది చూసారా చక్కగా. ఇది ఏంటనుకుంటున్నారు, వైజయంతి మాల చక్కగా. ఇదిగోనండి, ఇందులో కూడా పెట్టాను. ఈ మొక్క గురించి చెబుతున్నాను మీకు. చెత్తబండి వచ్చిందండి. ఇది వైజయంతి మాల చక్కగా ఇందులో పెట్టానండి. మరి అది కూడా ఆన్లైన్లో పెట్టి మా కోడలు కొన్నది, చాలా బాగా అభివృద్ధి అవుతూ ఉంది భగవంతుడి దయ వల్ల. అలాగే పాండవబత్తి కూడా కొన్నాను, పోయిందనుకోండి. మరి ఇవ్వండి మొక్కలు చూశారు కదా. మళ్ళీ ఇదిగోనండి, నేను ఆన్లైన్లో పెట్టుకొని దగ్గర సంవత్సరం అవుతుందండి అన్నపూర్ణ మొక్క. ఇంకా అలా ఉంది, అభివృద్ధి అవ్వలేదు. దానికన్నా వెనకాల కొన్న మొక్కలు మీకు నేను చూపించాను కదా, చాలా బాగా వచ్చినాయి. ఇది చూసారా రుద్రాక్ష, చూసారా ఎంత బాగుందో. కానీ ఇక్కడ గుడి ఉందండి, ఆ గుడి దగ్గర పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అద్దుకున్న వాళ్ళు ఇంతంత మొక్కలు పెట్టుకోవడం అనేది ఇబ్బంది అని అనుకుంటున్నానండి. ఇది ఇలాచి చూసారు కదా, ఇది ఇలాచి. ఇది పసుపు మొక్కలండి, ఇలాగా పెట్టాను, ఇందులో పెట్టాను. ఇదేమో మందాకిని, అస్తమానం మొగ్గలు వచ్చేస్తూ ఉంటుంది. మనకి శివుదుద్దులాగా ఇంత పువ్వులు పూసేస్తుంది, మంచి స్మెల్ ఎంత ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి చక్కగా. ఇందులో మళ్ళీ అంటూ అలానే బ్రహ్మకమలం 4 రకాలు ఎన్నో పెట్టానండి బ్రహ్మకమలాలు. ఇందులో ఇంకా ఏమీ ఇడవలేదనుకోండి. ఇదిగో ఉసిరి మొక్క, మనకి ఇలాంటి మొక్కలు ఉండాలి కదా ముఖ్యంగా అని. ఇది కూడా చక్కగా బ్రహ్మకమలం చూసారా, చాలా బాగుంది కదా. ఇలా ఏర్లు వచ్చినప్పుడు ఈ ఏరు కిందకు ఉండేటట్టు పెట్టుకుంటే మొక్కలు అనేది అభివృద్ధి అవుతుందండి. చూసారా, ఇది చాలా మంచి క్వార్టర్స్, ఎక్కడ ఉండదండి, ఎవరో నా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చింది చక్కగా. ఇది మనం పువ్వులు ఇడిస్తే చూపిస్తాను అప్పుడు. ఇదేమో షాంపూ మొక్క, ఇంకో చిగురులు వస్తుందండి, మొలకలు వస్తుంది. ఇది ఇందులో కూడా బ్రహ్మకమలాలు పెట్టాను చూసారా. ఇదిగోనండి, ఇది హడి నిమ్మ మా వరా పట్టుకొచ్చింది. ఇదేమో నిమ్మ తులసి చూసారు కదా. ఇదేనండి నా మొక్కల సామ్రాజ్యం చక్కగా. మరి ఇలాగా పెట్టుకుంటానండి. నాకు పైన ఇక్కడ అయిపోయి సరిగ్గా తీయడానికి అవ్వదన్నమాట.